కైలాసగిరి బస్సు అయితే ఎక్కేసాం. మా బొడ్డాడు కొంచెం మామూలుగా ఉన్నాడు. మా బొడ్డా ఏ లోపేరు ఏడ కొనసాగిస్తున్నాను, ఎవరో దొరకలేదని ఆగాడు. ముసలాం కూడా అది ఎవరో దొరకకపోతే ముసలాం కూడా ఏటేస్తాడు. టికెట్ అది తీసుకున్నాం. కాస్ట్ 120 రూపీస్. మంచిగా ఎంత పడ్డది? 60 రూపీసా? 40 రూపీస్ పడ్డది మంచి. మ్యాక్స్లో దిగ్ గైస్. మామా మామా అలా కనిపించారా? కనిపిస్తారా? ఏట కొనసాగుతున్నాను. మొగోడు ఈడ చూసేస్తున్నాడు. కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చినప్పుడు వర్షం పడాలా? ఇది మామ కైలాసగిరి ఎంట్రింగ్ అదే చూపిస్తాను మామ. ఇదో చూడండి గైస్, కైలాసగిరి ఎంట్రీ అయితే ఇది. మొత్తానికి వర్షం అయితే పడిపోతుంది ఇక్కడ. వర్షం పడిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. ఎంజాయ్మెంట్ చెప్పాలంటే వర్షంలోనే ఎంజాయ్మెంట్ చెప్పాలంటే వర్షం పడుతుంది. మొత్తానికి పైకి అయితే వచ్చేసాం. కైలాసగిరి పైకి ఇంకా అద్భుతాలు ఉంటాయి కాబట్టి ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇంకా మంచి లొకేషన్స్ ముందు ముసలి పండుగ ఇంకా అడిగింది అన్ని చూపిస్తాం. ఒక్కటి చూపిస్తాం. అన్ని కూడా చూపించాం. అది కూడా కైలాసగిరి ఎంట్రీ. వ్యూ పాయింట్ ఉండేది ఇక్కడ ఒకప్పుడు, తీసేసినట్టున్నారు. తీసేసారు వ్యూ పాయింట్. చూడండి బాగున్నాయి కాబట్టి కాబట్టి జరుగుతుంటాయి. గుర్రం బండి గుర్రం ఉన్నాయి ఇక్కడ. వ్యూస్ అయితే బాగున్నాయి. చూడండి లొకేషన్ అదిరిపోయింది కానీ వర్షం వచ్చి చంపేస్తుంది. ఇక్కడ వర్షం బాగా ఎక్కువగా ఉంది. వర్షం వల్ల కాసేపు బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ బాగుంది. కుర్చీలో కూర్చున్నా. ప్రేమ్ కూడా ఫుల్ హ్యాపీ. చూడండి గైస్, మన శివుడు కైలాసగిరి పేరు ఉంది. మన శివుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చింది. చూడండి ఇక్కడ కైలాసగిరి చెప్పు గట్టి కైలాసగిరి అంటారు. ఇది లవర్స్ కి అద్భుతమైన ప్లేస్ ఇది. వద్దు లవర్స్ వద్దు. టెంపుల్ ఇది. టెంపుల్ కానీ ప్రేమ జంటలకి స్వర్గం అన్నమాట ఇది. లాంటిది. ఓపెన్ నాట్. లొకేషన్స్ అయితే అదిరిపోయే. వర్షంలో కూడా సూపర్ గా అయితే ఉన్నదా. చూడండి చూపిస్తా మీకు మంచి లొకేషన్ ఉంటాయి. బుర్రపాడు. వర్షంలో సూపర్ గా అయితే ఉంది లొకేషన్. అక్కడికి వెళ్ళాలా? లొకేషన్ చూడండి బా. మొత్తం కిందికి వెళ్దాం. వర్షంలో తడిసిపోతూ బ్లాగ్ చేస్తున్నా. వర్షం తడిసిపోతూ బ్లాగింగ్. కిక్ ఎలా ఉంది లొకేషన్? చాలా బాగుంది. ఎలా ఉన్నారు? ఫ్లాట్ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఒకడే చేస్తాను. ఎంజాయ్ చేస్తున్నా నేను. వైజాగ్ స్టేయింగ్ ఇక్కడ ఉండిపోవచ్చు. సెట్ అయిపోవచ్చా? కష్టాలు ఉంటాయి మరి, తప్పదు. గిరి అంటారు ఇది. చూపి బా మా నువ్వు చెప్పా. ఫ్యామిలీ ఏరియా. సో గైస్, వర్షంలో అయితే తడిసిపోతున్నాం మేము. ఇప్పుడైతే మా వాడు లొకేషన్ ప్లేస్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది చెప్పరా? మా వాడు అమ్మ తోడు చాలా బాగున్నా ఉంటున్నాడు. చాలా బాగున్నా ఉంటున్నాడు. నేనా? మొత్తానికి అయితే మేము తినేసి అయితే వచ్చేసాం బయటికి. ఏంటంటే ఫ్రెండ్స్ తిప్పించాం అక్కడ 20 రూపాయలు తిప్పించాం. అక్కడ తిప్పించాక ఈడేమన్నాడు, మాకు సర్వీస్ ఏం చేయలేదు. సర్వీస్ అంటే ఏం కనపడతాడు. సర్వీస్ ఏం కావాలి? సర్వింగ్ ఏం కావాలి? ఏం కావాలి? వడ్డిస్తారు కదా వాళ్ళు మనకి. వడ్డించారని పెడితే షాక్ అవుతారు. చూడు హీరో.